శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు వంశధార ప్రాజెక్టు 1977లో ఈ ప్రాజెక్టును నిర్మించగా కాలక్రమేణా ప్రధాన కాలువలతో పాటు పంపిణీ కాలువలు, పిల్ల కాలువలు శిథిలావస్థకు చేరాయి. ప్రధాన కాలువలో 12 కిలోమీటర్ల మేర ఇసుక మేటలు పేరుకుపోయాయి. కాలువ చివరి భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా వంశధార ప్రాజెక్టు ద్వారా 2,10,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వంశధార ఎడమ కాలువ ద్వారా 1,48,000 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 62,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్దేశించారు. అయితే వంశధార ప్రాజెక్టు ఆవిర్భావం నుంచి ప్రధాన కాలువల అభివృద్ధి పనులు చేపట్టలేదు. లైనింగ్ పనులు లేక కాలువ నుంచి నీటి ప్రవాహ లక్ష్యం నెరవేరడం లేదు. వంశధార పరిధిలో 68 డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయి. ఈ కాలువల మరమ్మతులు చేయలేదు. ఉపాధి నిధులతో పిల్ల కాలువల్లో అడపాదడపా పనులు మాత్రమే చేస్తున్నారు. ఏటా సరిపడా సాగునీరందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రివర్ పక్కన ఉండేటప్పుడు కూడా ఈ వంశధార కాలువ ద్వారా వచ్చేసరికి చివరి భూములు అయిపోయి మొత్తం నియోజకవర్గం అంతా కూడా నీరు లేని పరిస్థితి. వరదలు వచ్చినాయంటే నర్సంపేట నియోజకవర్గం అంతా మునిగిపోద్ది. అదే వరద లేకపోతే వరద లేనట్టుగా అయితే కెనాల్ నీరు మొత్తం పొలం అంతా ఎండిపోద్ది. పక్కన చూస్తే వంశధార రివర్, ఒక పక్క చూస్తే ఒడ్డు మీద ఈ నర్సంపేట నియోజకవర్గం కనపడుతుంది. కానీ ఎక్కడ కూడా పండించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే యువత కూడా ముందుకు వచ్చేటట్లు కూడా మీ వంతుగా ఈ నీరుగా అందించినట్లయితే యువత కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. లేనట్లయితే ఈ వ్యవసాయం అనేది కొనుమరుగైపోయి రకరకాల దీంట్లో ఈ తప్పుదో పట్టేసే పరిస్థితి వస్తుంది. మేము నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అది ప్లస్ పెద్దబెట్టి పిల్లబెట్టి అవి కూడా ఉన్నాయి. అవి కూడా ప్రొక్లేమ్ పనితో చేస్తే రైతులు చాలా బాగుంటుంది. అలాగే మా పంచాయతీ అంబాజీపేట, ఉప్పరపేట, లుక్కలాం వాటికి కూడా నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది మా ఆవేదన. ప్రభుత్వించుకొని ఇది సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాం. వంశధార ఎడమ కాలువ ఆధునికీకరణకు 2011లో 100 కోట్లతో పనులకు ప్రతిపాదించారు. కానీ పనులు జరగలేదు. అనంతరం దీనిపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఈ కాలువ ఆధునికీకరణ అంచనా వ్యయం 1,400 కోట్ల రూపాయలకు చేరింది. ఇక వంశధార ప్రాజెక్టులో షట్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి మేలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో షట్టర్స్ కూడా కుంభకోణం జరిగింది భారీ స్థాయిలో. దాని మీద పూర్తి దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తాను తప్ప ఈ రోజు కూడా దాని షట్టర్స్ మీద సరైన క్లారిటీ లేదు. దాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకపోయినా సరే కనీసం రైతులకి అది క్లియర్ చేసేసి రైతులకి సాగునీరు అందించే అవకాశాన్ని కూడా కల్పించట్లేదు. ప్రభుత్వం తక్షణమే దానిపైన నిధులు కేటాయించి రైతుల సమస్యను పూర్తి స్థాయిలో తీర్చాలని ఒక రైతు బిడ్డగా నేను కోరుకుంటానన్నా. ఈ కాలువ ఆ కాలువ అని లేదు, మొత్తం అన్ని కాలువల మీద, కెనాల్స్ మీద షట్టర్స్ అన్ని పాడైపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంజనీర్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం వారు ఎవరిని పంపించినా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ నీటి సమస్యను తీర్చాలి అనుకుంటే ఇప్పుడే నిర్ణయం సమస్య మీద ప్రధానమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి కోరుకుంటూ, తాజాగా కూటమి ప్రభుత్వంలో వంశధార ప్రాజెక్టు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాలువల అభివృద్ధికి 9 కోట్లతో ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం నుంచి పనులు మంజూరు కావాల్సి ఉంది. కాలువల ఆధునికీకరణపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఇవాళ ఏదైతే నిర్దేశించబడ్డదో పలాస వరకు నీరు వెళ్లాలన్నా, లేకపోతే నరసన్నపేట నియోజకవర్గం సంబంధించి మరి టైలాండ్కి నీరు వెళ్లాలన్నా కాలువలకి మరి శిథిలావస్థకు వచ్చిన వల్ల సాగునీరు అందడం లేదు. కారణం ఏంటంటే శ్రీకాకుళం ప్రజానీకం జీవనాడి వంశధార ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పనులు కలిపి 95% పూర్తయి గత 5 సంవత్సరాల్లో 5% ఉంది. 5% పూర్తి అవ్వకపోవడం వల్ల మరి స్థిరీకరించడానికి, అంటే ఎప్పుడైతే రిజర్వాయర్ కంప్లీట్ అవుతుందో చివరి వరకు నీరు అందించడానికి వీలు పడుతుంది. ఆ నీరుని కలిపి సక్రమంగా ఉపయోగించుకుంటే షట్టర్స్ అలాగే కాలువ ఆధునీకరణ జరగాలి. ప్రభుత్వ దృష్టిలో మొన్న అసెంబ్లీలో కలిపి పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.